వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ అటుకుల మిక్చర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి చేసుకోవాలి. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అటుకుల్ని ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అటుకులు గట్టి పడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి అటుకులను. ఇలా అటుకులను మనం పట్టుకుని ఇలా నలిపితే పొడి అవ్వాలి. అలా అయ్యేంత వరకు అటుకులను వేయించుకోవాలి మనము. ఈ అటుకులు వచ్చేసి ఇవి పేపర్ అటుకులు అండి. ఈ పేపర్ అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో తెలుసుకున్నాక గట్టి అటుకులతో ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ అటుకులను ఇలా కలుపుతూనే ఉండాలి. అన్ని అటుకులు ఈవెన్గా వేగేటట్టుగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు అటుకులు పొడి అయినాయి. సో ఇది కరెక్ట్గా అటుకులు వేగినాయి అని మనకు అర్థం. ఇప్పుడు వేరొక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాక పప్పులను దోరగా వేయించుకోవాలి. అలాగే వేరుశెనగ గింజలను కూడా దోరగా వేయించుకుందాము. కొద్దిగా కరివేపాకు వేయించుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో దంచి ఉంచుకున్న వెల్లుల్లి ఉప్పు మిశ్రమాన్ని వేసి లైట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా వస్తుందండి, ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో పసుపు పొడి, కారం పొడి వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మనం వేయించి పెట్టుకున్న అటుకులు, వేరుశెనగ గింజలు, పప్పులు అన్నీ వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఈ పేపర్ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గట్టి అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో చూద్దాము. మొదటగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక వేరుశెనగ గింజలు కొంచెం దూరగా వేగాక అందులోకి పప్పులు కూడా వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకుందాము. ఇలా గింజలు కొంచెం రంగు మారాక ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను. నేను ఎండు కరివేపాకు వేస్తున్నానండి, పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చును. కరివేపాకు వేగాక దంచి ఉంచుకున్న వెల్లుల్లి ఉప్పును వేస్తున్నాను. అంతా సేమ్ ప్రాసెస్ అండి. మనం పేపర్ అటుకులు ఎలా చేసామో అలాగే గట్టి అటుకులతో కూడా చేస్తున్నాము. వెల్లుల్లి కొద్దిగా వేయించాక అందులోకి కారం పొడి, పసుపు పొడి వేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకొని గట్టి అటుకులను డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ అటుకులను ముందుగా వేయించుకోలేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులను చిన్నగా వేయించుకోవాలి. అటుకులను ఎక్కువ టైం వేయించకూడదు. ఎక్కువ టైం వేయించితే అటుకులన్నీ కూడా బియ్యం మాదిరిగా మారిపోతాయి. కాబట్టి ఒక 2 నిమిషాలు అలా నూనెలో వేయించుకొని దించేయాలి. అంతేనండి, గట్టి అటుకుల మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.